నెటిజన్స్ దీనికి డిఫరెంట్ వేస్ లో రియాక్ట్ అవుతూ ఇది కామన్ అయిపోయింది, గ్యాస్ లైటింగ్ అనేది కామన్ అయిపోయింది, మన ముందు ఏం మాట్లాడతారో మన వెనక ఏం చేస్తారు, మేనేజర్ ఏం చేస్తాడో తెలియదు, పక్క కొలీగ్ ఏం చేస్తాడో తెలియదు, హెచ్ఆర్ ఏం చేస్తాడో తెలియదు. తన ఉనికి వచ్చేసరికి మాత్రం తనకి ప్రమోషన్ కావాలి, ఉద్యోగం ఉండాలి, హైక్స్ లోకి వెళ్ళాలి. అదే పక్క వాడికి వచ్చేసరికి ఎలాగైనా తొక్కాలి, కుదిరితే ఉద్యోగం నుంచి పీకేయాలి అన్నట్టే ఉంటున్నారు అని చెప్పి డిఫరెంట్ పీపుల్ హ్యావ్ కామెంటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ లో ఉండేటప్పుడు నవ్వే వాళ్ళంతా మంచోళ్ళు కాదు, నార్మల్ గా చూసే వాళ్ళంతా చెడ్డోళ్ళు కాదు. మీ ఇన్స్టింక్ట్ మీరు నమ్మండి, మీ వర్క్ లో మీరు నిజాయితీగా ఉండండి, మీ పెర్ఫార్మెన్స్ లో మీరు ద బెస్ట్ ఇవ్వండి. అలా అని చెప్పి మీకు ఒక కష్టమైన వర్క్ ఉంది, మీరు ఇవ్వలేకపోతున్నారు, అలానే ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అవ్వకండి. చాలా ఉద్యోగాలు ఉన్నాయి, ఒకటి కాకపోతే ఇంకొకటి, ఒకటి మనకి రాలేదు 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 అని ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అయ్యి మెంటల్ గా సఫర్ అయితే కనుక అది మన బాడీ మీద మన హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మనం కాకపోతే దానికి లక్షల మంది ఉంటారు ఉద్యోగాలకి. అదే మన ఫ్యామిలీకి మనకి నమ్మిన వాళ్ళ కోసం మనం కాకపోతే వేరే ఎవ్వరూ ఉండరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి, అసలు సాఫ్ట్వేర్ నుంచి బయటకు వస్తాం, అది కాకపోతే ఇది ఎట్లా ఒకట్లా మనం బతికి మన వాళ్ళని కూడా పోషించగలుగుతాం. అలా అని చెప్పి మెంటల్ గా బాగా సిక్ అయిపోయారంటే మనం అడ్డం పడతాం, పోతాం, మన వాళ్ళు అనాథులు అయిపోతారు. టేక్ కేర్.